మే 18 అనగానే మెగాస్టార్ చిరంజీవికి తన మిత్రుడు హాస్య నటుడు సుధాకర్ గుర్తుకొస్తాడు. కారణం అది సుధాకర్ పుట్టినరోజు. నా ఆలోచనలన్నీ టీ నగర్లో నెంబర్ 11 విజయరాఘవాచారి రోడ్లో మేడ మీద నా గదికి చేరుకుంటాయి. ఆ గదిలో నేను, సుధాకర్, శివరంజని ఫేమ్ హరిప్రసాద్ కలిసి ఉండేవాళ్ళం. అప్పట్లో మా నాన్న మనీ ఆర్డర్ పంపేవారు. ఆ డబ్బులనే పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. మేము ముగ్గురం యాక్టింగ్లో శిక్షణ పొందుతూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. సుధాకర్ దగ్గర గ్లామరస్గా కనిపించే షర్ట్లు ఎక్కువగా ఉండేవి. ఎవరైనా ఆడిషన్ కోసం రమ్మని పిలిచినప్పుడు చాలా సందర్భాల్లో సుధాకర్ చొక్కాలే వేసుకునేవాళ్ళం. అలా ఒకరి షర్ట్లు ఒకరు మార్చుకునేవాళ్ళం సందర్భాన్ని బట్టి. నిజానికి నా మొదటి చిత్రం పునాదిరాళ్ళలో నటించే అవకాశం కూడా మొదట సుధాకర్కే వచ్చింది. అయితే అప్పటికే ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా అతనికి హీరో అవకాశం ఇవ్వడంతో పునాదిరాళ్ళలో నేను నటించలేనని తప్పుకున్నాడు. అప్పుడు సుధాకర్ పక్కనున్న నన్ను చూసి మీరు నటిస్తారా అని అడిగారు దర్శకులు గూడపాటి రాజ్కుమార్. నేనేం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒప్పుకోమని సైగ చేసి ఆ పాత్ర నాకు దక్కే అవకాశం కల్పించాడు. నేను నటుడిని కావడంతో ఆ విధంగా ముఖ్య పాత్ర పోషించిన సుధాకర్ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు చిరంజీవి.